భక్తులారా, మహాభాగవతం ప్రారంభించే ముందు ఒక భక్తి గీతాన్ని పాడుకుందాం. కస్తూరి రంగరంగా మాన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిన్ను బాసి నేనెట్లు జీవింతురా. కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకి గర్భమున కృష్ణావతారుడై జన్మించెను. 7 రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను. ఆదివారము పూటను అష్టమి దినమున జన్మించెను. తలతోను జన్మమైతే తనకు బహుమోసము వచ్చుననుచు ఎదురు కాళ్ళను పుట్టెను. 7 దాదులను చంపినప్పుడు కస్తూరి రంగరంగా మాన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిన్ను బాసి నేనెట్లు జీవింతురా. భక్తులారా, ఆంధ్ర మహాభాగవతం ప్రథమ స్కందంలో నిన్న మనం 432వ పద్యం వరకు చదువుకున్నాం. ఈరోజు 433వ పద్యం నుంచి కొనసాగిద్దాం. అర్జున కీర్తి సమీతుండు అర్జును పౌత్రుండు భయరసావృత జనుల నిర్జితుల చంపనొల్లడు దుర్జన భావంబు విడిచి తొలగు దురాత్మా. కలిపురుషుడు ఎప్పుడైతే శరణు వేడాడో పరీక్షన్ మహారాజుని క్షమించి వదిలేశాడు. పరీక్షన్ మహారాజు పోయి నేను అర్జునుడి యొక్క అనుంగు మనవణ్ణి, ఎవరైతే ఓడిపోయి దోసిలి ఒగ్గి క్షమించమని వేడుకుంటారో వాళ్ళని వధించడానికి ఈ పరీక్షన్ మహారాజు వల్లడు, ఒప్పుకోడు. కాబట్టి నీ యొక్క ధూర్త స్వభావాన్ని, దుష్ట స్వభావాన్ని విడిచి దూరంగా వెళ్ళిపో దుర్మార్గుడా అన్నాడు ఆ కలిపురుషుణ్ణి పరీక్షన్ మహారాజు. నీవు పాపపు బంధుడవు, బాహుపాలితంబైన మదీయ బాహుపాలితంబైన మహీమండలంబున నిలువవలవదు. రాజదేహంబునందు వర్తించు నిన్ను అసత్య లోభ చౌర్య దౌర్జన్య దురాచార మాయా కలహ కపట కలుషాలక్ష్మాది ధర్మేతర సమూహంబులు ఆశ్రయించు. సత్యధర్మంబులకు నివాసంబగు బ్రహ్మావర్త దేశంబున యజ్ఞ విస్తార నిపుణులైన వారు యజ్ఞేశ్వరుండైన హరింగూర్చి యాగంబు చేయుచున్నవారు యజించువారలకు సుఖప్రదాయనంబు చేయుచు సకల భూతాంతర్యామి అయి భగవంతుడైన హరి జంగమ స్థావరంబులకు అంతరంగ బహిరంగముల సంచరించు వాయువు చందంబున ఆత్మరూపంబు మనోరథంబునిచ్చుం కావున నీవు ఇందుండ వలవదు అనుచు దండహస్తుండైన జముని కైవడి, జముడు అంటే యముడు, దండాన్ని ధరించిన యముడులాగా, యమదండాన్ని ధరించిన యముడులాగా మండలాగ్రంబు సాచిన రాజవర్యునకు కది ఇట్లనియే. కత్తిని పైకెత్తాడు యమధర్మరాజులాగా. అటువంటి ఆ చక్రవర్తితోటి కలిపురుషుడు ఇలా అంటున్నట, చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు పాపానికి బంధుడవు కాబట్టి ఇక్కడ పాపం లేదు నా రాజ్యంలో. ఎప్పుడు కూడా యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటాయి. ఆ యజ్ఞపురుషుడైన హరి ఎప్పుడూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు కాబట్టి నా దేశంలో ఉన్న ప్రజలు వాళ్ళకి ఎప్పుడు కూడా శుభాన్ని కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండటానికి తగిన వాడవు కాదు. నీకున్న ప్రదేశం ఏమిటో తెలుసా?
అసత్యం ఎక్కడైతే మాట్లాడతారో, లోపం ఎక్కడైతే ఉంటుందో, దొంగతనం ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో, దౌర్జన్యాలు ఎక్కడైనా జరుగుతుంటాయో, ఎక్కడైతే దురాచారాలు ఉంటాయో, ఎక్కడైతే మోసపూరితమైన కలహాలు, కపటం, కలుషం, అలక్ష్యం, ఇవన్నీ ఇటువంటి అధర్మ గుణాలు ఎక్కడుంటాయో అక్కడికి పోరా నువ్వు. నా రాజ్యంలో అవేవి ఉండవు. ఎందుకు ఉండవయ్యా అంటే ప్రతినిత్యం కూడా యజ్ఞపురుషుడైన హరిని ఆరాధిస్తూ ఉంటారు ఈ దేశంలో ప్రజలందరూ. కాబట్టి ఇక్కడ ఉండ తగవు, వెళ్ళిపో అన్నాడు. తరిమాడు అనమాట, కత్తి పట్టుకొని యమధర్మరాజులాగా తరిమేశాడు వాడిని. అప్పుడు వాడంటున్నాడు కలిగి, జగదీశ్వర నీ అడిదము ధగదహిత ప్రభలతోడ తరచుగా మెరయు బెగడం చిత్తము గుండెలు వగిలడి ఎందునిక చొత్తు భావింపగదే. నీ కరకు కావాలని చూచి నా గుండెలు కాస్తా కూడా పగిలిపోతున్నాయ్యా, నా హృదయం బెదిరిపోతున్నది, ఎక్కడికి పోవాలో నువ్వే చెప్పు అన్నట్ట కలిపురుషుడు ఆయనతో. నేను ఎక్కడికి పోయేదో నువ్వే చెప్పు అని. నరేంద్ర ఇంకా అంటున్నాడు, నిన్ను ఆరోపిత శరశరాసను సర్వప్రదేశములందును విలోకించుచున్నవాడా. నేను ఎటుపోతే అటే కనపడుతున్నావు అయ్యా, నువ్వు ఎక్కడికి పోయేది నేను ఎక్కడ నుండుదు ఆనతిమ్మనినా రాజేంద్రశేఖరుండు. అప్పుడు చెప్తున్నాడు పరీక్షణ్ మహారాజు ఎక్కడ ఉండాలో సెలవు అయ్యా అంటే, ప్రాణివధ ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో, స్త్రీ జూత పానంబులు, ఈ 4 ఎక్కడుంటాయో అక్కడికి పో అంటే ఇచ్చి, మరియు ఇంకా అడిగేటవాడు ఇంకేమన్నా ప్రదేశాలు ఇవ్వమని. ఈ 4 ప్రదేశాలు ఇచ్చాడు. ఏమేమిటది? ఎక్కడ హింస జరుగుతుంది, ఎక్కడ స్త్రీ ఉంటుంది, ఎక్కడ జూదం ఆడుతూ ఉంటారు, ఎక్కడ మద్యపానం చేస్తూ ఉంటారు, అక్కడ నీ స్థానాలు పో అంటే ఇంకా తృప్తి కలగలవాడు. ఇంకేమన్నా ఇవ్వు అంటే ఇక వాటికి మూలమైనవి కూడా ఇచ్చేస్తున్నాడు అనమాట. సువర్ణం 1 అంటే 5వది ఇచ్చాట, 4 చాలు లేదంటే. ఇంకా అవి ఇవ్వగానే వాటికి సంబంధించినవన్నీ ఏమిటి? ప్రాణివధ అంటే హింస కదండి, స్త్రీ అంటే కామం, జూతం అంటే ఇక మదం ఎక్కితే కదా ఇవన్నీ జూదాలాడేది. కాబట్టి ఇంకేమిటి? వైరం ఎందుకు వస్తుంది? సువర్ణం వల్లే వస్తుంది, డబ్బు వల్లే వస్తుంది వైరం కదా. డబ్బులు లేనప్పుడు అందరూ కూడా చుట్టాలు ఎంతో ప్రేమతో చూస్తారు. చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, డబ్బు ఎప్పుడైతే వచ్చిందో బయటికే ప్రేమ, లోపల ఉండదు వాళ్ళ మీద. మన చుట్టాల్లోనే మనకు వైరం, ఎప్పుడూ ఇవ్వలేదు వీడు అని ఎంత ఇచ్చినా కూడా కదా. కాబట్టి ఆ డబ్బు, సువర్ణం అంటే డబ్బు, అది ఇక్కడ ఈ 5 కూడా ఇచ్చేశాడు స్థానాలు. అంటే వాటికి సంబంధించిన స్థానాలే ఇవి. ఏమేంటవి? ప్రాణివధ, స్త్రీ, జూతము, పానము, ఇవి 4. ఈ 4 కాకుండా బంగారం, ఈ 5కి సంబంధించిన విషయాలు ఏమిటయ్యా అంటే అసత్యము, మదము, కామము, హింస, వైరం, ఇవి. ఈ పంచప్రదేశాలను కూడా ఇచ్చేశాడు. ఎవరు? పరీక్షణ్ మహారాజు. ఎవరికి? కలిపురుషుడికి. ఇక ఇతర స్థలాలను మాత్రం నువ్వు స్పృశించడానికి వీల్లేదు సుమా అని ఆజ్ఞ చేశాడు. ఇట్లు కలి నిగ్రహము చేసి హీనంబులైన తపస్సౌచ దయలని 3 పాదంబులు వృషభమూర్తి అయిన ధర్మదేవునికి ఇచ్చి విశ్వంభరకు నిర్భరంపైన సంతోషంబు సంపాదించి 3 పాదాలు కోల్పోయి 1 పాదం మీద నిలిచి ఉన్నాడు కదా వృషభమూర్తి. అప్పటిదాకా ఆయనకి కావాల్సిన 3 పాదాలు కూడా ఇచ్చేశాడు. 4 పాదాలు నడవమని చెప్పేశాడు. ఆ 4 పాదాలు ఏంటి? తపస్సు, శౌచము, దయ అనే 4 పాదాలు కూడా ఇచ్చేసి వృషభమూర్తి అయిన ధర్మదేవుడికి ఇచ్చి విశ్వంభరకు నిర్భరంపైన సంతోషంబు సంపాదించి రాజు గజనామధేయపురమున. గజపురం అంటే ఏమిటది? హస్తినాపురం. హస్తి అంటే ఏనుగు, గజపురం అంటే ఏనుగుపురం. గజనామధేయపురమున గజరిపు పీఠమున ధనుడు కలిదమనుండ గజవైరి పరాక్రముడై గజిబిజి లేకుండా దాల్చే కౌరవ లక్ష్మిని, కౌరవ సామ్రాజ్యాన్ని, కౌరవ లక్ష్మిని పరిపాలిస్తున్నట్ట మెల్లగా పరీక్షణ్ మహారాజు తన యొక్క
నగరానికి హస్తినాపురికి వెళ్ళి ఆ రాజసింహుడు ఆ హస్తినాపురంలో ఆ కరి సింహాసనం ఎక్కి ఏనుగు సింహాసనం ఎక్కి గజవైరి పరాక్రముడై, అంటే సింహ పరాక్రమం, గజానికి వైరి ఎవరు? సింహం కదా. సింహ పరాక్రమంతో గజిబిజి లేకుండా ఎంత బాగా రాశారు చూడండి పద్యం. గజనామధేయపురంబున గజరిపు పీఠమున ఘనుడు కలిదమనుండు ఆ గజవైరి పరాక్రముడై గజిబిజి లేకుండా దాల్చె కౌరవ లక్ష్మి. ఇట్లు కృష్ణుని యొక్క అనుగ్రహమున అశ్వత్థామ బాణ పావకంబు వలన బ్రతికి వృషభమూర్తి అయిన ధర్మదేవతకు అభయం బిచ్చిన పరీక్షన్ నరేంద్రుడు బ్రాహ్మణ శాప ప్రాప్త తక్షకాహి భయంబు వలన ప్రాణంబులు ఓవునని ఎరింగి, మళ్ళీ మెయిన్ కథలోకి వస్తున్నాం ఇప్పుడు. సర్వసంగంబులు వర్జించి సుకునకు శిష్యుండై విజ్ఞానంబు కలిగి గంగా తరంగిణి తీరంబునన్ కళేబరంబు విడిచే. అంతవరకు ఒక కథ చెప్పేశారు. ఎవరు? సూతుల వారు సవనకాదిములకు ఎక్కడ? నైమిషారణ్యంలో దీర్ఘసత్రయాగం జరుగుతున్న సమయంలో చెప్తున్నాడు భాగవతాన్ని. ఏది ఆ భాగవతం? సుఖమహాయోగి ప్రబోధించిన భాగవతం. వ్యాసుల వారు రాసిన, వ్యాసుల వారు కొడుకైన శుకుల వారు ప్రబోధించిన భాగవతాన్ని ఈయన విని, సూతుల వారు విని సౌనకాది మహాములకు నైమిషారణ్యంలో దీర్ఘ సత్రయాగం జరిగే సమయంలో వినిపిస్తున్నాడు. ఏమిటది? ఈ ఒక ఘట్టం ముగిసింది కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేశాడు. మనం వాసుదేవుడి యొక్క అనుగ్రహం వల్ల అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం బారిన పడకుండా రక్షింపబడి పరీక్షన్ మహారాజు రాజ్యాన్ని ఏలి తర్వాత పట్టాభిషిక్తుడై శాపం సంభవించింది, బ్రాహ్మణ శాపం. ఎందుకు? కలిపురుషుడు ప్రవేశించడం వల్లనే ఆయన మనసులో కల్మషం వచ్చింది. కల్మషం వచ్చి కోపం వచ్చి మంచినీళ్ళు అడిగితే ఇవ్వలేదని పావును తెచ్చి మళ్ళీ వేశాడు కదా. దానివల్ల ఆ ముని యొక్క కొడుకు ఈయనకి శాపం ఇచ్చాడు. బ్రాహ్మణ శాపం తగిలింది. తక్షకుడు నిన్ను కాటు వేస్తాడు 7 రోజుల్లో అని. ఆ తర్వాత ఆ 7 రోజుల్లో ఏం చేశాడయ్యా మహానుభావుడు అంటే, ఆయనేమీ విల్లులు ఏమీ రాయలా, ఏం చేయాలో అది చేశాడు. ఎటు ప్రాణాలు పోతాయి, బ్రాహ్మణ శాపం తప్పించుకోవడానికి వీల్లేదు. ఏం చేయాలి అంటే శుకుల వారి చేత మహాభాగవతాన్ని చెప్పించుకున్నాడు. వ్యాసులు వారు రాసిన మహాభాగవతాన్ని చక్కగా చెప్పించుకొని జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాడు. అలా వెళ్ళిపోయాడు ఆయన. అంతవరకు చెప్పి హరివార్తలెరుగు వారికి హరిపదములు తలుచు వారికి అరవరతంబులు హరికథలు వినడి వారికి మరణాగత మోహ సంభ్రమము లేదు అనగా. ఎందుకయ్యా విన్నాడు ఆయన భాగవతం అంటే? ఆ హరికథ. భాగవతం అంటే ఏమిటి? హరికథ. హరి లీలలు తెలుసుకునేవారికి, హరి యొక్క చరిత్రలు ఆలకించేవారికి, హరి నామస్మరణ చేసుకునే వాళ్ళకి మరణ సమయంలో కూడా ఎటువంటి వేదన ఆవేదన ఉండదు అని ఆయన హరికథలు చెప్పించుకున్నారు.